అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని, అందులో సమ్మర్ కదండి, ఎండాకాలం ఒంటికి చలవ చేసి శరీరానికి దృఢత్వాన్ని ఇచ్చే ఒక మంచి రెసిపీని మనం రెడీ చేసుకుందామండి. ఏంటి అంటే రాగి తోప. ఈ రాగి తోపని టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ మీద ఒక బాండ్ని పెట్టి ఒక 3 నుంచి 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేసి కరిగేటప్పుడు చూడండి, మనం 1 కప్పు రాగి పిండి అనేది తీసుకుందామండి. ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందాం. ఇలా ఒక 4 స్పూన్లు వేసుకోవాలి నెయ్యి. 3 నుంచి 4 స్పూన్లు, మళ్ళీ మధ్య మధ్యలో మనం వేస్తూనే ఉంటాం నెయ్యి. ఇలా వేసుకొని 1 కప్పు నేను రాగి పిండి తీసుకుంటున్నాను. ఈ ఎండాకాలం రాగి పిండి చాలా చలువ చేస్తుంది కదండి. చాలామంది కూడా జావల మీదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఎండాకాలం అనేది ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండి ఎక్కువ వాటర్ తాగుతాం కదా, దానివల్ల ఫుడ్ తినబుద్ధి అవ్వదు. చక్కగా ఈ జావలు తాగితే కడుపుకి హాయిగా ఉంటుంది, అలాగే చల్లదనం కూడా. ఇలా 1 కప్పు రాగి పిండి తీసుకొని నెయ్యిలో వేసుకొని వేయించుకుందాం. సిమ్లో మాత్రమే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది. హైలో అస్సలు ఉండకూడదు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మనం సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట స్టవ్ అనేది. ఈ ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నెయ్యిలో చక్కగా రాగి పిండి వేసి వేయించుతున్నాను నేను. కలుపుతూనే ఉండాలండి, ఉండలు కట్టకుండా. చక్కగా ఈ నెయ్యి అంతా కూడా పిండి అంతటికి కలిసేలాగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. సిమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా కొంచెం టైం పడుతుందండి. మనం ఇది తోప చేసుకోవటానికి, రాగి తోప మనకి ఇట్లా చూడండి కలుపుతూ వేయించుకుంటూనే ఉండాలన్నమాట. ఇది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చక్కగా కొంచెం టైం పడుతుంది, అయినా పర్వాలేదు, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అలాగే మనం చెప్పుకున్నాం కదా, శరీరానికి కూడా చాలా బలాన్ని ఇస్తుంది. మనకి రాగులు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, అలాగే సజ్జలు, ఇంకా చాలా రకాల మనకి చిరుధాన్యాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా పౌష్టికాహారాలు. ఈ పౌష్టికాహారాలు ఇప్పుడు మనం పాతకాలంలో అందరూ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అందరం కూడా వీటి గురించి తెలుసుకుంటున్నాం, యూజ్ చేసుకుంటున్నాం కదా. దాన్ని ప్రాసెస్గా తీసుకొని ఈ రాగి తోప చేయడం జరిగింది. పాతకాలం నాటి వంట అండి. అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు ఈ వంటని. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే హెల్దీ కూడా. ఇలా చక్కగా వేయించుకుంటూ ఉండాలండి. ఇలా మ్యాక్సిమం మనకి వేగిపోయింది, దగ్గరలోకి వచ్చేసింది అనమాట వేగటం. ఈ రాగి పిండి అంతా కూడా వేగుతుంది కదా. ఒకసారి దీన్ని మనం పక్కన పెట్టేసుకొని బెల్లం కూడా ఒకసారి కరగబెట్టుకోవాలండి. మనం పాకం రానవసరం లేదు, కానీ బెల్లాన్ని కరగబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మంచిగా వేగింది కదా రాగి పిండి. దీనిలోనే కొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి మనం. ఈ కొబ్బరిని వేసి వేయించే లోపు మనం బెల్లం అనేది కరగబెట్టుకుందామండి. ఒక గిన్నెలోకి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి, ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక బెల్లాన్ని తీసుకుందాం. 1 కప్పు బెల్లానికి 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. చూడండి, మంచినీళ్ళని వేసుకుంటున్నాం మనం. ఒక 2.5 కప్పులు, 1 కప్పు బెల్లానికి 2.5 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పిండి అంతా కూడా ఈ బెల్లం వాటర్తోనే ఉడకాలన్నమాట. మనకి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో వాటర్ తీసుకుంటే మనకి సరిపోతుందండి. కరెక్ట్గా పిండి చక్కగా ఉడుకుతుందన్నమాట. ఈ తోప పిండి అనేది చక్కగా ఉడుకుతుంది. ఇట్లా వేసుకొని మనం కొంచెం సేపు కరగబెట్టుకుందామండి. బెల్లం కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. దీన్ని కూడా ఇట్లా కరుగుతూ ఉండేలోపు మనం పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేద్దామండి. ఇది మళ్ళీ పిండిలో మనం కొబ్బరి వేసి వేయించుకోవాలి కదా. పక్కన స్టవ్ మీద పెడితే ఈ బెల్లం అంతా కూడా కరిగేలాగా మరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా కరిగిపెట్టేసుకోవాలి బెల్లాన్ని. చూడండి, పైన మనకి వేస్ట్ కనిపిస్తుంది కదా, బెల్లంలో ఎక్కువ వేస్ట్ అనేది ఉంటుంది కదా,
డస్ట్. ఆ డస్ట్ని మనం లాస్ట్లో వడకట్టుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ చేసేద్దాం పక్క స్టవ్ మీదకి. ఇప్పుడు మనం పిండిని కూడా మళ్ళీ ఇదే స్టవ్ మీదకి పిండిని పెట్టుకున్నామండి, రాగి పిండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు కొబ్బరి వేసుకుంటున్నాను నేను, పచ్చి కొబ్బరి తురుము. ఈ రాగి పిండిలోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ కొబ్బరి కూడా బాగా మంచిగా వేగేలాగా, వేగినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ వేయించుకుంటూనే ఉండాలండి. ఎక్కడ కూడా ఆపకూడదు. ఆపామంటే మనకి మాడిపోవడం జరుగుతుంది. పిండి ఉంది కదా దీనిలో, రాగి పిండి ఊరికినే మాడిపోతుంది. ఇలా మాడకుండా మధ్య మధ్యలో మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, బెల్లం కూడా మనకి సిరప్ లాగా తయారైంది, కరిగిపోయింది మొత్తం అంతా కూడా. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని మాత్రం ఇంకొంచెం సేపు వేయించుదామండి. మంచిగా కొబ్బరి కూడా మంచిగా వేగాలి కదా, పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా, మంచిగా వేగింది. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు ఇలాచీని దంచి ఒక 4-5 ఇలాచీ వేసుకున్నాను నేను ఈ పిండిలోకి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందామండి పిండిలోకి. చూడండి, వేడిగా ఉంది కదా బెల్లం వాటర్ కూడా. ఎక్కడ ఉండలవి లేకుండా మంచిగా కొంచెం కొంచెం పోస్తూ, ఉండలు అనేది కట్టకూడదు, అలా మంచిగా కలుపుతూనే ఉందాం. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే పక్కన హెల్ప్ తీసుకోవచ్చు. ఇలా వాటర్ పోస్తూ కలుపుకోవాలి కదా, మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఇది కష్టంగా ఉంటుంది కలపటం అనేది, కానీ ఖచ్చితంగా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం అంతా పాకమంతా పోసాం కదండి, ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. అలాగే అడుగు పట్టకుండా కలుపుతూ మధ్య మధ్యలో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. చూడండి, నెయ్యి వేస్తూ నేను కలుపుతూ ఉన్నాను. ఇలా ఇది మాత్రం సిమ్లోనే ఉందండి స్టవ్ అనేది, ఎక్కడా కూడా హైలో పెట్టకూడదు. మనము ఫ్లేమ్ హైలో పెట్టాము అంటే అడుగంటేస్తుంది అన్నమాట. ఇలా కాకుండా ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసిందండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకున్నాను నేను, వేయించిన జీడిపప్పులు. అలా చూడండి, దగ్గరకు వచ్చేసినట్టే ఉంది. మనకి అంతా కూడా అంచులంతా వదిలేస్తుంది చూడండి. ఇలా మూకుడికి అంటుకోకుండా గరిటెతో పాటు పిండి ఎప్పుడైతే తిరుగుతుందో మనకి ఆ తోప రెడీ అయిపోయినట్టేనండి, రాగి తోప. చూసారు కదా, చక్కగా ఇలా అడుగు పట్టకుండా, అలాగే గరిటెకి అంటుకోకుండా, మూకుడికి అంటుకోకుండా ఇలా చక్కగా తిరుగుతుందంటే ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీలో మనకి తోప అనేది రెడీ అయిపోయిందండి. మరి టేస్టీ రాగి తోపని రెడీ చేసేసుకున్నాం కదా. మరి దీన్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని చూసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.